హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్ అమ్మ 14వ భాగాన్ని వినేద్దాం. హలో అర్జు, చాలా సాఫ్ట్గా పిలిచింది అంజలి. అర్జున్ నా పేరు అని విసుగ్గా చెప్పాడు. ఇట్స్ ఓకే అర్జున్, ఎలా ఉన్నావు అని అడిగింది. ఎందుకు ఫోన్ చేశావు అని అడిగాడు. అదేంటి అర్జున్, నేను నీకు ఫోన్ చేయాలి అంటే కూడా ఏదైనా రీజన్ ఉండాలా అని అడిగింది అంజలి. ఉండాలి డెఫినెట్గా అన్నాడు అర్జున్. ఎలా మాట్లాడుతున్నాడు చూడు. నాన్న చెప్పిన వెధవ పనికి కక్కుర్తి పడకుండా ఉండుంటే ఈ పాటికి మహారాణిలో చూసుకునేవాడు నన్ను అని తన్ని తానే తిట్టుకుని సారీ అర్జున్ అంది నమ్మకంగా. దానికోసమే ఫోన్ చేస్తే ఇంకెప్పుడు చేయకు, చేస్తే నా నుండి ఉండే రియాక్షన్ నీకు తెలుసు స్టబాన్గా చెప్పాడు అర్జున్. నిన్ను ఇందాక కోర్టు దగ్గర చూశాను అర్జున్, యు లుక్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ అంది అంజలి. ఆ మాటలు వింటూనే విసుగ్గా ఫోన్ కట్ చేశాడు అర్జున్. కాల్ కట్ అవడంతో తల కొట్టుకుని ఇంత మొండిగా ఉన్నాడు ఏంట్రా దేవుడా, ఇప్పుడు ఎలా అనుకుంది అంజలి. అసహనంగా సోఫాలో వాలి కళ్ళు మూసుకున్నాడు అర్జున్. తన కళ్ళు మూసుకున్న కాసేపటికి చల్లటి స్పర్శ నుదుటిన తాకుతుంటే నెమ్మదిగా కళ్ళు తెరిచాడు అర్జున్. అర్జున్ తలలో వేలు పెట్టి నిమురుతూ ఏమైంది, అప్పుడే లేచారు, చిరాగ్గా ఉన్నట్టున్నారు కదా అంది అభి. ముందు రోజు కూడా సరిగ్గా నిద్ర పట్టకపోవడంతో తలలో అభి వేళ్ళు కదలికకి ప్రశాంతంగా నిద్ర పట్టేసింది అర్జున్కి. అర్జున్ పడుకున్న తర్వాత పిల్లో కరెక్ట్గా అడ్జస్ట్ చేసి ఎందుకంత స్ట్రెయిన్ మీకు, వర్క్ కోసం కాదు, ఏదో దాస్తున్నారు మీరు నా దగ్గర అనుకుంది అభి. కాళ్ళు వేలాడేసుకుని ఇంటికెళ్ళాడు రాహుల్. ఏమైందిరా నా ప్లాను అని అడిగింది ఆంటీ కళ్ళెగరేస్తూ. నా తలకాయ అయింది అన్నాడు రాహుల్. అదేంటి అంది ఆశ్చర్యంగా. ఏంటో అమ్మా, వాడు లవ్ అన్నాడు, అభిని వేరే వాడికిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోడు. తన విషయంలో ఉన్నంత పాజిటివ్గా నేను వాడిని ఎప్పుడు చూడలేదు తెలుసా, ఏంటో అర్థం కాడు వాడు అన్నాడు రాహుల్. అదేంట్రా, నీకే అర్థం కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు అర్జున్ని, 24 గంటలు మొగుడు పిల్లల కంటే దారుణంగా కలిసి తిరుగుతారా అంది ఆంటీ. అన్ని విషయాలు కాదమ్మా, ఓన్లీ అభి విషయంలోనే. అప్పుడు అంజలి విషయంలో వాడు ఫేస్ చేసిన దాన్ని మర్చిపోలేక ఇప్పుడు అభి మీద ఇష్టం చూపించలేకపోతున్నాడు అనుకుంటున్నాను అన్నాడు రాహుల్. అలా అయితే మాత్రం ఎలా రా, పాపం అభి వాడి మీద ప్రాణం పెట్టుకున్నట్టుంది అంది ఆంటీ. అసలు అభిని ఎన్ని రోజుల నుండి చూస్తున్నాను, నాకెప్పుడు అలా అనిపించలేదే, నీకెలా తెలిసింది అని అడిగాడు రాహుల్ ఆతృతగా. మనం ప్రాణం కంటే ఎక్కువగా ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మన కళ్ళల్లో మెరుపు అభి కళ్ళల్లో చూశాను. అర్జున్ని పిచ్చిగా ప్రేమిస్తుందిరా, తనకి హెల్ప్ చేయి అంది ఆంటీ. నీకు ఇదంతా తప్పుగా అనిపించింది లేదమ్మా ఆశ్చర్యంగా అడిగాడు రాహుల్. దేనికి తప్పు రాహుల్, అర్జున్ని అంతలా నమ్మి వచ్చింది అంటే వాడి ప్రవర్తన తనతో ఎంత కరెక్ట్గా ఉండుంటుంది. మన బంగారం విలువైంది అయినప్పుడు మనకెందుకురా భయం అంది ఆంటీ. నువ్వు ఇలా అర్థం చేసుకుంటావని కాలేజీలో ఉన్నప్పుడే తెలిస్తే మంచి అమ్మాయిని చూసి సెట్ చేసుకుందును కదా అమ్మా అన్నాడు రాహుల్. నేను నీకు సపోర్ట్ చేసినా ఆ అమ్మాయిలు నీకు పడాలి కదరా నాన్న, ఈ మధ్య అమ్మాయిలకి టేస్ట్ ఉంటుందిలే అంది ఆంటీ వెటకరంగా. ఛీ, ఆ కిట్టు గడుకున్న విలువ నాకు కూడా ఉండడం లేదు ఈ మధ్య అన్నాడు రాహుల్ ఉక్రోషంగా. చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఆంటీ. అర్జున్ కళ్ళు తెరిచి చూసేసరికి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని పుస్తకాలతో పాటలు పడుతూ కనిపించింది అభి. అభిని చూడగానే చిన్నగా సాగాయి అర్జున్ పెదవులు. ఎక్కడి వరకు వచ్చింది మేడం తమరి చదువు అన్నాడు అర్జున్. రేపటి నుండి ఎగ్జామ్స్, చచ్చేంత టెన్షన్గా ఉంది అర్జున్ గారు అంది అభి. దేనికి టెన్షన్ అభి అన్నాడు అర్జున్ ఆశ్చర్యంగా. అంటే ముందు నాకు కెరీర్ మీద అంత ఫోకస్ లేదు అర్జున్ గారు, బట్ ఇప్పుడు లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నాను, సో లైట్గా భయం వేస్తుంది అంది అభి. లైఫ్లో 100 ఛాన్సెస్ ఉంటాయి అభి, ప్రతిదానికి. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మనకి రావాల్సిన సక్సెస్ మనకు వస్తుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి అంతే అన్నాడు అర్జున్. అంది అభి. ఎగ్జామ్స్ బాగా రాస్తే శాంటా మోనికా బీచ్కి తీసుకెళ్తాను అన్నాడు అర్జున్. నిజంగానా అని అడిగింది అభి మెరిసే కళ్ళతో. అన్ని ఎగ్జామ్స్ బాగా రాస్తేనే అర్జున్ నొక్కి పలుకుతూ. సరే అంది గుండ్రంగా బుర్ర ఊపుతూ. తర్వాత వారం రోజులు అభి ఎగ్జామ్స్తో అత్యంత వేగంగా గడిచిపోయాయి. లాస్ట్ ఎగ్జామ్ రోజు లీవ్ పెట్టి అభిని పిక్ చేసుకోవడానికి వెళ్లారు రాహుల్ అర్జున్. ఎగ్జామ్స్ రాసి బయటకు వస్తుంటే బయట నిఖిల్ కనిపించాడు అభికి. తను లిఖిత బాయ్ ఫ్రెండ్ అని గుర్తుకొచ్చి పలకరిద్దామని వెళ్ళింది అభి. హలో నిఖిల్ గారు అంది నవ్వుతూ. ఓ హాయ్ అభి, ఎలా ఉన్నావు ఇప్పుడు, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే నౌ అని అడిగాడు నిఖిల్. పర్లేదు, ఐ ఆమ్ డూయింగ్ గుడ్, మీరేంటి ఇక్కడ అని అడిగింది అభి. మా తమ్ముడికి ఎగ్జామ్ సెంటర్ ఇదే పడింది అభి, వాడు కూడా మీ కాలేజే,
నీకు తెలుసుండొచ్చు అన్నాడు నిఖిల్. మా కాలేజా? ఆశ్చర్యంగా అడిగింది అభి. అదిగో వస్తున్నాడు అన్నాడు నిఖిల్. ఆ మాట వినగానే తల వెనక్కి తిప్పి చూసింది అభి. ఓ, ఇతను మా క్లాసా అనుకుంటూ పలకరింపుగా నవ్వింది అభి. హే అన్నయ్య, నీకు అభినయ తెలుసా? ఆనందపడిపోతూ అడిగాడు ఆకర్ష్. హా, లిఖిత వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు నిఖిల్. ఓహో అని అభి వైపు నవ్వుతూ చూశాడు ఆకర్ష్. మీకు నేనెలా తెలుసు అని అడిగింది అభి. అదేంటి అభినయ, నువ్వు తెలియని వాళ్ళు ఎవరుంటారు క్లాస్లో అని అడిగాడు ఆకర్ష్. నేను సగం రోజులు క్లాస్కే రాను కదా అంది అభి అయోమయంగా. ఆ మాట వినగానే పడి పడి నవ్వుతూ అలానే తెలుసు అన్నాడు ఆకర్ష్. హా, అవునా అని ఆకర్ష్ నవ్వుతూ శృతి కలిపింది అభి. ఓయ్, సెల్ఫీ తీసుకుని లిఖితాకి పంపిద్దాం రండి అన్నాడు నిఖిల్. నిఖిల్ పక్కన అభి నించునుంటే తన భుజం మీద చెయ్యేసి వెనక నించున్నాడు ఆకర్ష్. తనని చెయ్యి తీయమని చెప్పేలోపే ఫోటో తీసేశాడు నిఖిల్. వెంటనే తన చెయ్యి విదిలించుకుని నేను బయలుదేరతాను అంది అభి. డ్రాప్ చేయనా అని అడిగాడు నిఖిల్. వద్దు నిఖిల్ గారు, అర్జున్ గారు వస్తారు అంది అభి. ఓకే అభి, టేక్ కేర్, బాయ్ అన్నాడు నిఖిల్. బాయ్ చెప్పేసి నడుచుకుంటూ ముందుకొచ్చింది అభి. అప్పటికే కారులో తన కోసం వెయిట్ చేస్తున్నాడు అర్జున్. స్టీరింగ్ మీద యమ స్పీడ్తో ఆడుతున్న అర్జున్ చేతి వేలని ఆశ్చర్యంగా చూస్తూ డోర్ ఓపెన్ చేసి వెనక సీట్లో కూర్చుంది అభి. ఎగ్జామ్ ఎలా రాసావు అభి అన్నాడు రాహుల్. పర్లేదు బ్రో, అన్నీ బాగానే రాశాను అంది అభి. రాహుల్తో మాట్లాడుతుందే గాని అర్జున్ ఎందుకు అంత చిరాగ్గా ఉన్నాడో అర్థం కాలేదు అభికి. ఎగ్జామ్ బాగా రాశాను అర్జున్ గారు, అడగకపోయినా చెప్పింది అభి. అన్నాడు అర్జున్. ఏమైంది మీకు, అలా ఉన్నారేంటి అంది అభి. ఏం లేదు అని షాపింగ్ మాల్ ముందు కారాపి పదండి లోపలికి అన్నాడు అర్జున్. ఇప్పుడు షాపింగ్ ఏంటి, బీచ్ అన్నారు కదా అంది అభి. ఏం మాట్లాడుకున్నా ఒక్క సీరియస్ లుక్ ఇచ్చి లోపలికి వెళ్ళాడు అర్జున్. తన వెనకే అభి కూడా వెళ్ళింది. జలసి, అభి అంటే ఇష్టం లేదు కానీ అభి మీద ఎవ్వరూ చెయ్యి వేయకూడదు. అర్జునా, నీకు గీతోపదేశం చేయడానికి నేనే కృష్ణుని వెతకాలరా అనుకున్నాడు రాహుల్. లేడీస్ సెక్షన్లోకి తీసుకెళ్ళి నీకు నచ్చిన డ్రెస్ తీసుకో అభి అన్నాడు అర్జున్. అసలు ఇంత సడన్గా షాపింగ్ ఏంటి అర్జున్ గారు అని అడిగింది అభి. ఏదో ఒకటి తీసుకోమని చెప్పాను, వాగమని కాదు అన్నాడు అర్జున్. అన్నిటికీ విసిగే మీకు అని మూతి ముడిచి టాప్స్ చూస్తూ ఉంది అభి. స్కర్ట్ చేతిలోకి తీసుకుని ఇది కొనుక్కోనా అని అడిగింది అభి. అన్నాడు అర్జున్. సరే, బిల్ చేయించుకుందాం పదండి అంది అభి. బిల్ నేను చేయిస్తాను, నువ్వు వెళ్ళి అడ్రస్ మార్చుకో అన్నాడు అర్జున్. ఎందుకు అర్జున్ గారు, నెక్స్ట్ వీక్ కృష్ణాష్టమి ఉంది కదా, అప్పుడు వేసుకుంటాను అంది అభి. అప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చు, వెళ్ళి మార్చుకొనిరా అన్నాడు అర్జున్. ఏంటినా అని అనుకుంటూ వెళ్ళి వచ్చింది మార్చుకొని. ట్రయల్ రూమ్ నుండి బయటికి చూసింది అభి. వేసుకున్నావా అని అడుగుతున్న అర్జున్ని పట్టుకుని లోపలికి లాగేసింది అభి. అస్సలు ఊహించని ఆ పరిణామానికి అభి మీద పడిపోయేవాడు కాస్త బ్యాలెన్స్ చేసుకుని గోడకి చేతులు అడ్డం పెట్టి నిల్చున్నాడు అర్జున్. ఏమైంది నీకు, ఎందుకు ఇలా ఉన్నారు అని అడిగింది అభి. వాడెవడు కోపంగా అడిగాడు అర్జున్. ఎవరు అంది అభి. మీద చెయ్యేసి ఫోటో దిగాడుగా వాడే అన్నాడు అర్జున్ కోపంగా. అదా, అతను అంటూ అది ఏదో చెప్పబోతూ ఒక్క క్షణం ఆగి అర్జున్ కళ్ళలోకి చూస్తూ మీకెందుకు కోపం వస్తుంది అని అడిగింది అభి. కోపమా, నీకు ఇది కోపంలా కనిపిస్తుందా అభి అన్నాడు అర్జున్. మీకు అలా అనిపించడం లేదా ఆశ్చర్యంగా అడిగింది అభి. నేనేం కోప్పడ్డం లేదు అభి, నీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడుకో, అది నీ లైఫ్, బట్ అంత త్వరగా ఎవరిని నమ్మద్దు అంటున్నాను అంతే అన్నాడు అర్జున్. అర్జున్ చెంప మీద చెయ్యేసి ఓకే, అయినా నాకు ఇప్పుడు ఎవరూ అక్కర్లేదబ్బా, నాకు మీరు చాలు ఈ లైఫ్కి, ఇన్ఫ్యాక్ట్ అన్ని జన్మలకి కావాలి అనుకోండి, అది వేరే విషయం అంది అభి. అభి, నేను ఆ టాపిక్ గురించి మాట్లాడట్లేదు సీరియస్గా చెప్పాడు అర్జున్. నేను దాని గురించే మాట్లాడుతున్నాను, మీరు ఇలా జెలసీ ఫీల్ అయ్యి నాకు ఇంకా క్యూట్గా కనిపిస్తున్నారు అంది. పిచ్చా అభి నీకు కోపంగా అడిగాడు అర్జున్. మీ పిచ్చే అంది. అది నచ్చింది నాకు, చాలా మెలికలు తిరిగిపోతూ చెప్పింది అభి. రే అర్జున్, నువ్వు ట్రయల్ రూమ్లో ఏం చేస్తున్నావు అని ఒక్కసారి డోర్ నెట్టాడు రాహుల్. ఆ ఫోర్స్కి అర్జున్ బ్యాలెన్స్ కాస్త పూర్తిగా పోయి వెళ్ళి అభి మీద పడ్డాడు. అర్జున్ పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకుని ఆర్ యు ఓకే చాలా కన్సర్న్గా అడిగింది అభి. సారీ, నేను చూసుకోలేదు అన్నాడు రాహుల్. ఐఎమ్ ఓకే, నువ్వు పద అభి అన్నాడు అర్జున్. అభి బయటికి వెళ్ళగాని నీ చెత్తదవా, అంత స్పీడ్గా డోర్ తోస్తావేంట్రా, జస్ట్ ఆ సెకండ్లో అభి మీద పడిపోయాను ఈడియట్ అని అరిచాడు అర్జున్. వదిలేస్తారు మరి, నేను ఇలా ట్రయల్ రూమ్లో నువ్వు ఏం చేస్తున్నావో, ఏం ఘనకార్యాలు వెలబెడుతున్నావో
ఒక చెల్లికి అన్నగా తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది అని భావి భారత పౌరుడు రేంజ్లో బిల్డప్ ఇచ్చాడు రాహుల్. అవును, నువ్వే కాపాడాలి నీ చెల్లిని అన్నాడు అర్జున్ వెటకారంగా. కాపాడుతాను, నాకేం తక్కువ అన్నాడు రాహుల్. అన్నీ ఎక్కువే, ఎగస్ట్రాలతో సహా అన్నాడు అర్జున్. నీకు నన్ను నా చెల్లిని ఆడిపోసుకోవడం తప్ప వేరే పని ఉండదా? ఉక్రోషంగా అడిగాడు రాహుల్. ఆహా, మిమ్మల్ని ఆడిపోసుకోకపోతే నాకు డబ్బులు రావు కదా అన్నాడు అర్జున్. ఎంతసేపని అలా రూమ్లో ఉంటారు మీరిద్దరూ? ఏదో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ట్రయల్ రూమ్స్లో రొమాన్స్ చేసుకుంటున్నట్టు అని అరిచింది అభి. ఛీ, ఆ కంపారిజన్ చూడు అని తల కొట్టుకుంటాడు రాహుల్. ఇప్పటి వరకు నా చెల్లి అని ఎగిరావు కదరా బంగారం, ఇప్పుడు ఏమైంది అని అడిగాడు అర్జున్ కళ్ళెగరేస్తూ. తను ఎలా ఉన్నా నా చెల్లె, స్థిరంగా చెప్పాడు రాహుల్. అర్జున్ గారు, నాకు డ్రైవింగ్ నేర్పించొచ్చుగా? సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేస్తున్న అర్జున్ని చూస్తూ అడిగింది అభి. నేర్పించి ఇక్కడ మనుషుల ప్రాణాలు రిస్క్లో పెట్టాలి అని నేను అనుకోవడం లేదు బాబు అన్నాడు అర్జున్. ఎంత కుళ్ళు మీకు! నేను కార్ డ్రైవింగ్ నేర్చుకుంటే నేను ఒక్కరితోనే బయటకు వెళ్ళిపోతాను, మిమ్మల్ని పిలవననే కదా మీకు జలసి అంది అభి. హా అవును అన్నాడు అర్జున్. అరే, అలా ఎందుకు అనుకుంటున్నారు? నేను ఎక్కడికి వెళ్ళినా మీరు కావాలి, నాతోనే రావాలి, నాతోనే ఉండాలి లైఫ్ లాంగ్ అంది అభి. అభి అని అమ్మ సీరియస్గా పిలిచి కళ్ళు రాహుల్ వైపు తిప్పి చూపించాడు అర్జున్. ఓ, రాహుల్ గారికి తెలీదా అని. సారీ బ్రో, మీరు వినేదంతా మర్చిపోండి, మీకేం గుర్తుండకూడదు అంది అభి. నాకెప్పుడో తెలుసు అన్నాడు రాహుల్ కూల్గా. ఏంటి నీకు తెలిసేది అనుమానంగా అడిగాడు అర్జున్. అదే అభికి నువ్వంటే అని ఆపేశాడు రాహుల్. అప్పటికే కళ్ళతో కాల్ చేసేలా చూస్తున్న అర్జున్ని చూసి వెనక్కి తగ్గి అభి వైపు చూశాడు రాహుల్. హా, అర్జున్ గారంటే నాకు ఏం చెప్తాడా అని ఆతృతగా అడిగింది. హా అదే, అర్జున్ అంటే నీకు అంటుంటే విల్ యూ షటప్ యువర్ మౌత్ అని అరిచాడు అర్జున్. దెబ్బకి సైలెంట్ అయి అర్జున్ వైపు చూశారు ఇద్దరు. ఇప్పుడు మీరిద్దరు మీ నోటికి తాళం వేయకపోతే ఇక్కడే వదిలేస్తాను ఇద్దరిని, నడుచుకుంటూ వెళ్ళిరండి బీచ్కి అన్నాడు అర్జున్ కోపంగా. అయ్యో, అంత బంపర్ ఆఫర్ నాకెందుకు లేండి అర్జున్ గారు, నేను మూసుకుంటానుగా అని అత్యంత వినయం నటిస్తూ చెప్పింది అభి. మీ పేరెంట్స్ నీ పేరు చాలా కరెక్ట్గా పెట్టారు అభి అన్నాడు అర్జున్. ఏంటి అని అర్థం కాక అడిగింది అభి. అభినయ అంటే హావభావాలు అద్భుతంగా పలికించే వ్యక్తి అని అర్థం అన్నాడు అర్జున్. తెలుగులో చెప్పండి అర్జున్ గారు అంది బిక్కమొహం వేసి. నువ్వు మాస్టర్స్తో పాటు తెలుగు కూడా నేర్చుకో అని అభికి మొటిక్కాయ వేశాడు అర్జున్. నా హెయిర్ స్టైల్ అంతా పాడైపోతుంది అని జుట్టు సరిచేసుకుంటూ. ఇప్పటికీ మీరు మీనింగ్ చెప్పలేదు అంది అభి. యాక్టర్స్ అభి, ఫైనెస్ట్ ఆఫ్ ఆల్ అన్నాడు అర్జున్. అవునా అని ఆశ్చర్యంగా అడిగింది అభి. నీ నటనకి నీ పేరుకి కరెక్ట్గా సరిపోయింది అన్నాడు అర్జున్ వెటకారంగా. ఏంటి అర్జున్ గారు మీరు అని గారాలు పోతూ అడిగింది అభి. కొన్ని సంవత్సరాల తర్వాత అర్జున్ని అంత హ్యాపీగా చూడటంతో ఆనందంలో నిండిపోయాడు రాహుల్. థ్యాంక్స్ అభి. అభి చేతిని చాలా గట్టిగా పట్టుకొని చెప్పాడు రాహుల్. దేనికి అంది అయోమయంగా. ఇప్పుడు తను రాహుల్కి థ్యాంక్స్ చెప్పేంత హెల్ప్ ఏం చేసిందో అర్థం కాక. నీకు అర్థం కాదు కానీ చాలా పెద్ద హెల్ప్ చేశావు నాకు, బంగారం అభి నువ్వు అన్నాడు. ఓ ఓకే అంది భుజాలు తట్టుకుంటూ. అభికి రాహుల్ దేనికి థ్యాంక్స్ చెప్పాడో అభికి అర్థం కాకపోయినా చాలా ఈజీగా అర్థమైంది అర్జున్కి. బీచ్కి తీసుకెళ్లగానే చిన్నపిల్లలా మారిపోయి ఆడుకుంటున్న అభిని దూరం నుండి చూస్తూ గడిపేశారు అర్జున్ రాహుల్. రండి మీరు కూడా అని అరిచింది అభి. నువ్వు ఆడుకో అభి అన్నాడు అర్జున్. రావచ్చుగా అని అడిగింది ముద్దుగా. అర్జున్ సీరియస్గా చూసేసరికి వద్దులేండి నేనే ఆడుకుంటాను అంది అభి మూతి ముడిచి. అభి ముందుకు తిరిగేసరికి వెనక నుండి ఎత్తుకుని నీళ్ళలో పడేశాడు అర్జున్. ఆ అని అరిచి వెనక్కి తిరిగి చూసింది అర్జున్ని ఆశ్చర్యంగా. కళ్ళెగరేస్తూ కనిపించాడు అర్జున్. ఏంటి మీరు తడిపేశారు నన్ను పూర్తిగా అంది అభి ఉక్రోషంగా. ఆడుకుందామన్నావుగా అన్నాడు ఆట పట్టిస్తూ. అయితే తడిపేస్తారా నన్ను అని తెల్లమొహం వేసి చూస్తూ చెయ్యి ఇచ్చింది లేపడానికి. ఓ హలో, ఓల్డ్ మూవీ ఫార్ములా ఇది, ఇప్పుడు చెయ్యిస్తే పట్టుకొని కిందికి లాగేస్తావు అంతేగా అన్నాడు అర్జున్. ఏం మాట్లాడుకున్నా మౌనంగా నించుని అర్జున్కి ఎదురుగా వచ్చింది అభి. ఏంటి అన్నాడు అర్జున్. అలా అన్న తన మాటకి నెక్స్ట్ సెకండే వెళ్ళి అర్జున్ని హత్తుకుంది గట్టిగా. ఓయ్ అభి లే నువ్వు అన్నాడు అర్జున్. మీరు నన్ను తడిపేశారు, నేను మిమ్మల్ని తడపాలి అంది గట్టిగా. అర్జున్ని అలా చూసి ఆశ్చర్యపోయాడు రాహుల్. అంజలి కాకుండా అర్జున్ అంత దగ్గరగా ఎవరినైనా రానిచ్చినట్టు కూడా గుర్తుకు రాలేదు రాహుల్కి. అర్జున్కి దూరం జరిగి ఇప్పుడు మీ షర్ట్ కూడా తడిచిందిగా అంది అభి కళ్ళెగరేస్తూ.
తడి బట్టల్లో ఉన్న విషయం మర్చిపోయి గొడవలు పెట్టుకుంటూ కూర్చున్నారు ఇద్దరు. ఎహే ఆపండి, చిన్నపిల్లల ఏంటి గొడవలు? టవల్స్ తీసుకుని తల తుడుచుకోండి, మళ్ళీ జ్వరం చేస్తుంది అని కసిరి ఇద్దరి చేతిలో టవల్స్ పెట్టాడు రాహుల్. ఇంకొకసారి నేను మీ ఇద్దరితో బయటికి రాను దేవుడా. ఏదో తండ్రి పిల్లల్ని కాపలా కాస్తున్నట్టు నేను మీ ఇద్దరికి కాపలా కాయాల్సి వస్తుంది. చక్కగా పెళ్లి చేసుకుని నా పిల్లంతో బీచ్కి వస్తాను కానీ మీ ఇద్దరితో మరీ ఇంకేం ప్లాన్స్ పెట్టుకుంటే అప్పుడు అడగని నన్ను అన్నాడు రాహుల్ ఉడుక్కుంటూ. అబ్బా నేనేం చేశాను బ్రో, మొత్తం అర్జున్ గారే. నో ఐ యామ్ గుడ్ గర్ల్ అంది అభి అమాయకత్వం మొత్తం మొహంలో పండించేసి. అయితే అర్జున్తో మాట్లాడను అన్నాడు రాహుల్ భుజాలెగరేస్తూ. పోతే పో అన్నాడు అర్జున్ తల తుడుచుకుంటూ. రాహుల్ దగ్గరికి వెళ్ళి అర్జున్ గారి మీద కోపం పెంచుకోకండి, ఆయన తరపున నేను సారీ, మీకు నైట్ చికెన్ బిర్యానీ చేసిస్తాను అంది అభి. అభి క్యూట్ వర్డ్స్కి నవ్వుకుంటూ ప్రతి సండే ఇవ్వాలి నీ అర్జున్ని భరించాలంటే అన్నాడు రాహుల్. నా అర్జున? అప్రయత్నంగా బుగ్గలు కెంపులుగా మారిపోయాయి అభికి. మీరు ఇలా నా అర్జున అంటే 3 పుట్టలా వండి పెడతాను అంది అభి. ముందు మాటలు వినిపించలేదు కానీ లాస్ట్లో మాటలు వినిపించాయి అర్జున్కి. పెడతావు 3 పూట్ల, అప్పుడు ముందుకి ఇంకొక కిలోమీటర్ పెంచుతాడు పొట్టని. పెళ్ళి పెళ్ళి అని ఎగురుతున్నాడుగా, ఎవ్వరు పిల్లని కూడా ఎవరు మీ అన్నకి అన్నాడు అర్జున్. మీరు అదే ఏజ్ కదా, మీకెందుకు పెళ్ళి అవ్వలేదు అని అడిగింది అభి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.